ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెడ్మీ 10 అయితే రివ్యూ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుందో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఏకే టెక్నాలజీ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెడ్మీ 10 అయితే రివ్యూ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేపాటికి ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేపాటికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూసుకుంటే మనకి 16 MP A1 సెల్ఫీ క్యామ్ అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి దీని బ్యాక్ సైడ్ చూసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఈ బ్యాక్ సైడ్ వచ్చేపాటికి పాలికార్బోనేట్ బాడీతో అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరా చూసుకుంటే 108 MP ప్రైమరీ క్యామ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 8 MP వైడ్ యాంగిల్ క్యామ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 2 MP డెప్త్ సెన్సర్గా 2 MP మైక్రో సెన్సర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 108 MP బడ్జెట్లో రావటం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. కింద చూసుకుంటే మనకి ఎంఐ బ్యాడ్జింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్. 5G అని కానీ రాస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది 108 MP ప్రైమరీ క్యామ్గా 8 MP వైడ్ యాంగిల్ క్యామ్గా 2 MP డెప్త్ సెన్సర్గా 2 MP మైక్రో సెన్సర్గా అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. 16 MP డిస్ప్లే క్యామ్ అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకేసారి 2 సిమ్స్ లేకపోతే 1 SIM 1 TF అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేపాటికి ఆండ్రాయిడ్ 10 మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. MI 12 మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేపాటికి సైడ్ మ్యూటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. A1 ఫేస్ అన్లాక్ అని వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని చూసుకుంటే 4820 mAh బ్యాటరీ అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ వచ్చేపాటికి టైప్ సి ఇన్పుట్ అయితే వీళ్ళు మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని లోపల చెప్తే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి 6GB RAM 128GB వేరియంట్ ఫ్రెండ్స్. ఇంకోటి 8GB RAM 128GB వేరియంట్ ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేపాటికి 6GB RAM 128GB వేరియంట్ 22,000 అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. 8GB RAM 128GB వేరియంట్ వచ్చేపాటికి 24,000కి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేపాటికి 120Hz డాట్ డిస్ప్లే అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని డిస్ప్లే సైజ్ వచ్చేపాటికి 6.6 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. బడ్జెట్లో అయితే వీళ్ళకి మనకి 5G ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కింద పార్ట్ ఫ్రెండ్స్. మనం కింద అయితే స్పీకర్ చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రైమరీ మైక్రోఫోన్ టైప్ సి ఇన్పుట్ 3.5mm జాక్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మనం సైడ్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ హైబ్రిడ్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకేసారి 2 సిమ్స్ కానీ ఒక సిమ్ ఒక TF కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సైడ్ మ్యూటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదే పవర్ బటన్ లాగా ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సర్లో అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది గేమింగ్కి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పైన మనకి వాల్యూమ్ బటన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. పైన చూసుకుంటే మైక్రోఫోన్, IR బ్లాస్టర్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి దీని లోపల అయితే 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ కలర్ వచ్చేపాటికి స్టార్టింగ్లో ఉంది పసిఫిక్ సన్ రైజ్ ఫ్రెండ్స్. మిడిల్లో ఉంది అట్లాంటిక్ బ్లూ ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేపాటికి మిడ్ నైట్ బ్లాక్ ఫ్రెండ్స్. ఫైనల్గా మనం ఈ ఫోన్కి ఎవరికైతే సూట్ అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది గేమర్స్కి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ బిజినెస్ పర్సన్కి అయితే ఈ ఫోన్ సూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఫోన్ని బాగా హెవీగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి దీని బ్యాటరీ బ్యాకప్ కూడా 4820 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి ఎంత హెవీగా యూజ్ చేసిన 8 hours వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ బిజినెస్ పర్సన్స్కి అయితే అంత సూట్ అవుతుంది ఫ్రెండ్స్. లైట్ యూజర్స్కి అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఒకసారి ఫ్యూచర్స్ యూజ్ చేసుకుంటే కెమెరా వచ్చేపాటికి 108 MP క్వాడ్ క్యామ్ విత్ అల్ట్రా వైడ్ అండ్ మైక్రో
క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాసెసర్ వచ్చేపాటికి ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750G విత్ 18M ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 5G నెట్వర్క్ అయితే సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డిస్‌ప్లే సైజ్ వచ్చేపాటికి 16:9 సెంటీమీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 6.61 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డాట్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ బ్యాకప్ వచ్చేపాటికి 4820 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి బాక్స్ లోపల యాంటీ బ్యాక్టీరియల్ కేస్, సిమ్ టూల్ ఎజెక్టర్, మొబైల్ కేస్, యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. దీని లోపల మెమరీ వచ్చేపాటికి 512 జీబీ వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది 6 జీబీ ర్యామ్ 128 జీబీ వేరియంట్ ఫ్రెండ్స్. 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరర్ వారంటీ అయితే వీళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని మొబైల్ వెయిట్ వచ్చేపాటికి 515 గ్రామ్స్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ వీడియో తీయటానికి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా ఫిలిం మేకర్స్కి లేకపోతే షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.